ఆ కాలంలో కూడా ప్రవక్తలను దేవుడు పంపాడు. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు మంచి చేయట్లేదు, జాగ్రత్తగా ఉండు, ఇలాగ చేయకూడదని చెప్పిన ప్రతి ఒక్కరిని హింసించారు, చంపేశారు. ఇక ఈ పాపము పోవటం అన్నది అసాధ్యమైపోయింది. ఏం చేయాలని మనుషులు వెతుకులాట మొదలు పెట్టారు. అందుకనే దావీదు తన బాధను వెళ్ళగొక్కుతూ వచ్చాడు. అయ్యా, నేను పాపములు పుట్టిన వాడను, పాపమునందే నా తల్లి గర్భము ధరించింది, ఎటు చూసిన పాపమే కనపడుతుంది, దీని నుంచి ఎవడు బయటపడేస్తాడు అర్థం కావట్లేదు మాకు. ప్రవక్తలు వస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, ఈ మనుషులు వాళ్ళని చంపేస్తున్నారు. ఈ పాపం అనేది ఎక్కడి నుంచి పోతుంది అసలు? ఇది పోనీ బయట బట్టలు అనుకోండి, మీకు ఇంట్లో బట్టలు ఉన్నాయండి, మంచి మంచి వస్త్రాలు, మురికైతే మీరు ఏం చేస్తారండి? బట్టలు మురికైతే ఏం చేస్తారు? ఉతుక్కుంటారా? ఉతుకుతారా? ఉతుకరా? సెంటు రాసుకుని వచ్చేస్తారా? కాదు, ఒకసారి 2 సార్లు సెంటు రాస్తారు, 3వసారి బాగోదు. ఖచ్చితంగా ఉతుక్కునే వస్తారు. చిన్నప్పటి నుంచి మన ఏట్లోనే ఉతుక్కున్నాం. మేము కూడా బట్టలు ఉతకడానికి ఇంట్లో నుంచి బకెట్లో వేసుకుని ఏట్లోకి వెళ్ళి అక్కడ ఉతుక్కుని వచ్చేవాడు. నాకు బాగా గుర్తున్నాయి అవన్నీ. ఇదే ఏట్లో మంచినీళ్ళు, అదే ఏట్లో అన్నీ. ఆ ఏర్ అన్నది ఒక ప్రపంచం, మంచి చెడ్డ మొత్తం దాంట్లోనే ఉంటాయి. సరే, పాపం అనేది ఒక వస్త్రం అయితే ఉతకొచ్చు, దాన్ని క్లీన్ అయిపోతుంది. పాపం అనేది ఒక వస్తువు అయితే కడుక్కోవచ్చు దాన్ని. పాపం అనేది ఏదైనా ఒక పదార్థం అయితే దాన్ని ఏదో రకంగా శుభ్రం చేసుకోవచ్చు. పాపం అనేది బయటకు కనపడకుండా లోపల హృదయంలోకి దూరిపోయింది. ఇప్పుడు దీన్ని కడగటానికి ఏ సబ్బు, ఏ షాంపూ, ఏ వస్తువు, ఏ విధమైనది పనికిరాదు. కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు మాత్రమే శుభ్రం అవుతున్నాయి. షాంపూతో తలకాయ కడుక్కుంటే జుట్టు మాత్రమే శుభ్రం అవుతుంది. సబ్బుతో చేతులు కడుక్కుంటే చేతులు మాత్రమే శుభ్రం అవుతున్నాయి. ఈ ప్రవేశించిన పాపము హృదయం లోపలికి వెళ్ళిపోయి బుద్ధిని మార్చేస్తుంది. దీనిని ఎవడు కడగలడు? దీన్ని ఎవడు బాగు చేస్తాడు? అందుకని మనుషులందరూ వెతకటం మొదలు పెట్టారు. పాపాన్ని కడగటానికి ఎక్కడైనా ఏదైనా వస్తువు దొరుకుతుందా? దావీదు అంటాడు, అయ్యా, హిస్సోపుతో నా పాపమును శుభ్రంగా కడుగు అన్నాడు. మామూలు సోపు, హిస్సోపు ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ ఏవి పనికి రాలేదు. ఆఖరికి ఇంకొక మార్గం కూడా ఎత్తుకున్నారు. నా పాపం పోవాలనంటే ఏ వస్తువుతో కడిగిన పోవట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న కోడిని తీసుకొచ్చి కోడిని కోసి ఆ రక్తంతో కడుక్కుంటే పోతాయేమోనని కోడిని, మేకని, ఎద్దుని, దూడని అన్నిటినీ చంపి ఆ రక్తంతో తాము కడుక్కోవడానికి ప్రయత్నించారు. కానీ పాపం పోలేదు. ఎందుకంటే అది బయట లేదు, లోపల ఉంది. అది బయట ఉన్న పాపం ఎలాగైనా పోతుంది, లోపలికి వచ్చిన పాపం ఎలా పోతుంది? అది అందుకని ఈ పాపాన్ని కడిగివేయటానికి మనుషులు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. సబ్బులు, షాంపూలు ఇవన్నీ పనికి రాలేదు. పోనీ కాసేపు సెంటు రాసుకుంటే వాసన మారుతుంది, కానీ బుద్ధి ఎక్కడి నుంచి మారుతుంది? చిన్నప్పుడు మా ఊరు చిలకలూరుపేటలో నేను అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను. మన ఊరు నుంచి వెళ్ళిపోతే అక్కడ మన చర్చి ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ పందులు నేర్పుకుంటూ ఉండేది. మాకు ఒక రోజు అనిపించింది, మనమందరం కలిసి ఒక పందిని పెంచుకుందామని కుర్రోళ్ళందరం కలిసి, ఈ పొడుగుడ్డోళ్ళందరూ కలిసి వెళ్ళి ఒక తెల్లని పంది పిల్ల ఒకటి పుడితే తెచ్చేసుకున్నాం చిన్నప్పుడే. అది మా దగ్గరే శుభ్ర రోజు స్నానం చేయించేవాళ్ళం, రోజు సెంటు రాసేవాళ్ళం. చాలా అందంగా ఉండేది, ముద్దు వచ్చేసింది. దానికి స్వీటీ అని పేరు కూడా పెడతాం, అందంగా ఉండాలని. కుర్రోళ్ళందరూ రోజు సాయంత్రం రావడం, దాంతో ఆడుకోవడం చాలా చక్కగా ఉండేది. ఒక రోజు వాళ్ళందరూ అన్నారు, అరే తెచ్చి సంవత్సరం అవుతుంది, మన స్వీటే పెరిగింది కాబట్టి ఇప్పుడు పుట్టినరోజు చేద్దామని. ఇప్పుడు ఈ పంది పిల్లకి బర్త్డే ఫంక్షన్ పెట్టాం. మరి ఊరక ఉన్నదిగా బర్త్డేలు అయ్యాయి అంటే అది పబ్లిక్ ప్రాపర్టీ, అది అసలే. ఏదో రకంగా మేము ఊరిలో వీధికి దండుకున్న డబ్బులు మొత్తం సాయంత్రం మా స్వీటీకి పుట్టినరోజు ఫంక్షన్ ఉంది, డబ్బులు ఇస్తారా అంటే వాళ్ళు తలా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చారు. సాయంత్రానికి అన్ని రెడీ చేసాం. మా చర్చి పక్కనే ఒక ఆవిడ ఉండేది, ఆంటీ, టైలర్ ఆంటీ, కుట్టేది, మిషన్ కుట్టేది. ఆవిడతో అడిగాం, ఆంటీ మరి మా స్వీటీకి ఏమైనా బట్టలు కొడతారా అంటే వాళ్ళ లంగాలో ఒక మొక్క, ఈ జాకెట్లో ఒక మొక్క మొత్తం కట్ చేసి మొత్తం అన్ని కలిపి ఒక డ్రెస్ కుట్టింది. అద్భుతంగా ఉంది. ఈ చర్చి ఇంకో పక్కన ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ మేకప్ వేసుకోకుండా బయటికి రాదు.
ముఖానికి రాసుద్ది, తలకాయకి రాసుద్ది, కాళ్ళకి రాసుద్ది,